నమస్తే, నా పేరు అభిషేక్ కఠారే. నేను ఆక్యుపంచరిస్ట్ని మరియు కైరోప్రాక్టర్ని. మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యలయ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్మూర్లో, ఒకటి వచ్చేసి నిజామాబాద్లో. సో మా దగ్గర ప్రభాకర్ గారు గత ఒక 8 to 10 డేస్ నుంచి మా దగ్గర రావడం జరిగింది. సో సార్కి వచ్చేసి L4 L5 S1లో డిస్క్ బల్జ్ అండ్ సర్వైకల్ స్పైన్, స్ట్రెటనింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అండ్ C5 C6 దగ్గర కూడా డిస్క్ బల్జ్. ఈ కారణంగా మా దగ్గర ఈయన రావడం జరిగింది. సో సార్కి వచ్చేసి ఇక్కడ L4 L5 S1 ఈ ఏరియాలో ఆయనకి డిస్క్ బల్జ్ ఉండేది. సో దీని కారణంగా ఆయనకి ఈ నడుము భాగంలో నొప్పి, దాంతోపాటు ఒక కాలంతా లాగడం, తిమ్మిరి, మంటలు, ఇలాంటి సెన్సేషన్స్ అనేది సార్కి తెలిసాయి అన్నమాట. ఈ సియాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల ఈయనకి ఈ సిమ్టమ్స్ వచ్చాయి. సో అదే కాకుండా భుజం నొప్పి. సో సార్కి వచ్చేసి అసలు హ్యాండ్ కూడా పైకి లిఫ్ట్ చేసేవారు కారు. సో చిన్నగా వెయిట్ లిఫ్ట్ చేసినా పెయిన్గా అనిపించడము, సో ఇలాంటి సిమ్టమ్స్ మా దగ్గర రావడం జరిగింది. సో ఆఫ్టర్ 8th సెషన్ మేము ఈ ట్రీట్మెంట్ రివ్యూ సార్ రివ్యూ తీసుకుంటున్నాము. సో సార్ మాటల్లోనే మనకు మా దగ్గర ఆరోగ్యాలయంలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఏమేమి ట్రీట్మెంట్ చేశారు అనేది సార్ మాటల రూపంలోనే మనం విందాము. ఈ వీడియోలో మేము పెడతాము. సో అదే కాకుండా ఆక్యుపంచర్ ఎలా చేస్తారు, కైరోప్రాక్టిస్ ఎలా చేస్తారు, కప్పింగ్ ఎలా చేస్తారు అనేసి ఈ వీడియోలో మేము చూపిస్తాము. ఆరోగ్యాలయాల్లో ఏంటంటే అండి, ఎలాంటి మెడిసిన్ లేకుండా, దాదాపు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ న్యాచురల్ వేలోనే మేము ట్రీట్మెంట్ చేస్తాము, వితౌట్ ఎనీ మెడిసిన్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సర్వైకల్ స్పైన్ ఉంది, దాంతోపాటు C5 C6 దగ్గర డిస్క్ బల్జ్ ఉంది. సో దానికోసం ఇప్పుడు ఈ స్పైనల్ అలైన్మెంట్ మనం చేస్తున్నాము. సార్ లూజ్, సార్ మొత్తం అంటే ఫ్రీగా వదిలేయండి, నేనే చేస్తాను ఎవ్రీథింగ్. జస్ట్ మీ బాడీ లూజ్ వదిలేయండి సార్, లూజ్ వదిలేయండి. మీరు ఏం చేయండి సార్, టైట్ పెట్టద్దు అసలు, ఇదంతా లూజ్ వదిలేయండి, బాడీని లూజ్ వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి, లూజ్. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా సార్? లూజ్ సార్, ఇదంతా లూజ్. శ్వాస తీసుకోండి సార్, వదలండి. శ్వాస తీసుకోండి సార్, డీప్ బ్రీత్ తీసుకోండి, లోపల తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదలండి, మళ్ళీ తీసుకోండి సార్, వదలండి, శ్వాస తీసుకోండి, వదలండి, లూజ్ వదలండి సార్, కాలంతా లూజ్ వదలండి, మళ్ళీ కాలంతా లూజ్ వదలండి సార్. ఇప్పుడు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేద్దామండి. సో ఆక్యుపంచర్ అనేది ఒక యాన్షియంట్ ట్రీట్మెంట్. సో దీంట్లో ఏం చేస్తామంటే సర్టెన్ ఇలా ఆక్యుపంచర్ నిడిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది స్టెరైల్ నిడిల్. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి సెప్టిక్స్ కానీ ఇలాంటివి ఏం జరగదు. సో ఈ చిన్న నిడిల్తోని సో మన బాడీలో ఎక్కడెక్కడైతే సమ్ ఎనర్జీ పాయింట్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో మెరిడియన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మానవ శరీరంలో మెరిడియన్ సిస్టమ్ ఉంటుంది. లైక్ ఆ బొమ్మ అది మీరు చూసుకుంటే, ఆ డాల్లో మీరు చూసుకుంటే దగ్గర చూపెట్టి. సో ఇలా అన్ని మెరిడియన్స్ అండ్ ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి. సో దీనికి ఇప్పుడు సార్కి వచ్చేసి బ్యాక్ పెయిన్ కదా. సో బ్యాక్ పెయిన్ సంబంధించిన సర్టెన్ పాయింట్స్ హ్యాండ్స్లో కానీ, లెగ్స్లో కానీ, తల్లో కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సార్కి బ్యాక్ పెయిన్ కాబట్టి సార్కి ఏదైతే పాయింట్స్ నీడ్ ఉన్నాయో ఆ పాయింట్స్లో మనము ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేద్దాం. సో నడుములో నొప్పి అంటున్నారు, చేతిలో పెడుతున్నారని కాదు. సో ఇది ఏంటంటే ఒక సిస్టమ్ అన్నమాట. ఐ మీన్ సో ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో తక్కువ ఉందో, ఏ నర్వ్లో కానీ ఏ మెరిడియన్లో ఎనర్జీ ఫ్లో తక్కువ ఉందో, సో దానికి బ్యాలెన్స్ చేయడానికి వేరే మెరిడియన్స్ అంటూ ఉంటాయన్నమాట. సో ఆ మెరిడియన్ నుంచి మనము అక్కడికి ఎనర్జీ అండ్ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాము. ఇది కంప్లీట్గా పెయిన్లెస్ అండి, అంటే కొంచెం ఏదో చీమ కుట్టినట్టు అలా ఉంటుంది.
సో ఇలా ఇన్సర్ట్ చేసి ఒక 30 to 40 మినిట్స్ పేషెంట్ని ఇలానే వదిలేస్తాం మనం. నా పేరు బల్ల ప్రభాకర్. నేను సిరిసిల్ల నుంచి వచ్చాను. నాకు ఒక 5-6 months నుంచి నడుము నొప్పి ఉండే, కొంచెం ఇబ్బందికరంగా ఉండే. తర్వాత ఈ ఎడమ కాలు మొత్తం తిమ్మిరచ్చినట్టు మొద్దుబారినట్టు ఉంటుండే. అది తర్వాత భుజం నొప్పి కూడా బాగానే ఉండే, పైకి లావట్టలేకపోతుంటే, కానీ ఇప్పుడు పైకి లావట్టేస్తుంది. తర్వాత వెనుకకు కూడా చేతు వెనుకకు పోలేదు, కానీ ఇప్పుడు పోతుంది వెనుకకు. మంచిగానే ఇప్పుడు ట్రీట్మెంట్ మంచిగానే చేసుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిమ్మిరి అనేది బంద్ అయింది. ఇక నేను ఈ ఆరోగ్యాలయం నుంచి నేను వీడియో చూసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే బాగానే ఉంది.